అతి నిర్మలమైన తల్లి మనసును కళ్ళ కల్లోలము చేసి లేపింది. రాముడు రాజ్యానికి అధినాయకుండైన తక్షణమే నువ్వు సీతదాసివవుతావంది. ఒక్కగానొక్కడు యువనేత నీ బిడ్డ రామబంతుగా మారి తీరవలెనంది. మాలిన నీతి తగదు తగదంది, సవతి పుత్రుని పట్ల జాలెందుకది. ఎంతకు దిగించావే? నేనంత కాని పని ఏమి చేశానని? అష్టదిక్పాలకు సాక్షిగా నాడు దేవాసుర సంగ్రామంలో మీరు నాకిచ్చిన వరాలు ఇప్పుడు అడిగాను.
అడుగుతున్నది ఎప్పుడు అని కాదు, ఏమిటి అని. రఘువంశ వర్ధనుడు జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రుడుండగా భరతుడికి పట్టాభిషేకం. రాముడుండగా భరతునికి పట్టాభిషేకం చేయమని కోరే వెర్రిబాగుల దాని కాను నేను. అందుకే రాముడు జటావలికాలు ధరించి 14 ఏళ్లు అరణ్యవాసం చేయాలి. ఇది నా రెండవ కోరిక. రామయ్య కరణ్యవాసమా? నీకు మనసు చెలించిందా, మమత నశించిందా? నీవు నిజంగా తల్లివేనా? తల్లిది కాబట్టి నా బిడ్డని గురించి ఆలోచించాను. కాదంటే విషయం తాగి చేస్తాను. అమ్మా కైకమ్మ తల్లి, సర్వజనాభిరాముడైన శ్రీరాముని కంటే నీకు భరతుడే ముఖ్యమైతే వాడినే రాజును చేస్తాను. కానీ నన్ను నా రాముడిని వేరు చేయకు, వాడు నా ప్రాణం. ఆడిన మాట కోసం ఆలినే మీ హరిశ్చంద్ర వంశంలో పుట్టిన మీరు పుట్టవాత్సల్యానికి బాలితే చేసిన భాషలు తప్పుతారా? ఓసి దుష్ట, ముద్దుల భార్యవని నెత్తిలెక్కించుకున్నందుకు ఎంత కఠిన శిక్ష విధించావే. రారా రామా అని నోరారా పిలిచిన నోటితో పోరా కానలకని నేనెలా చెప్పగలను? తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం అన్న ఆనందంతో ఓలలాడుతున్న అయోధ్యవాసులకు నా ముఖం ఎలా చూపించగలనే? పాటకి ఎలా చూపించగలను?